జన తాకిడి పెరుగుతోంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానుల తాకిడి లేకుండా పోలీస్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, గుడ్ మార్నింగ్. సో ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక హడావుడి వాతావరణం కనిపిస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? అక్కడ కూడా భారీ బందోబస్తు కనిపిస్తోంది. పోలీసు వాహనాలు, పోలీసు అధికారులు, పోలీసులు కూడా చాలా మంది కనిపిస్తున్నట్టు తెలుస్తోంది, స్క్రీన్ లో కనిపిస్తోంది. అట్లా పరిస్థితి ఏంటి అక్కడ? అయితే శ్రీకాంత్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రెండవసారి అల్లు అర్జున్ ఇక్కడికి రానున్నారు. ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తి చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మన వెనకాల కనిపిస్తుంది. అంతకంటే పోలీస్ స్టేషన్ పిఎస్ ముందు కూడా రోపాటి ఉంది. ఈ బయట ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఒక 100 మీటర్ల దూరంలో కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. అంటే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని కూడా మీడియా ప్రతినిధులు, పోలీసులు మినహా ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. ప్రైవేటు వెహికల్స్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. ఇవాటికి సంబంధించి మీ వాహనాలతో పాటు మీరు కూడా యాక్టివిటీ ఇవాళ తగ్గించుకోవాలి, మిగతా దూరంగా పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా తొలగించారు, ఇక్కడ నుంచి పంపించేశారు. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా, అంటే ఇలా ఎక్కడ ఇబ్బంది కాకుండా గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఆందోళన కార్యక్రమం లేక కొంతమంది ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వటం, దాంతో పాటు చూసేందుకు ఎగబాటం, ఈ విధంగా చేశారు. అలాంటి పరిస్థితి ఈసారి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఏ ఒక్కరిని మిగతా వాళ్ళని అలౌ చేయట్లేరు, అనుమతి ఇవ్వట్లేరు. అయితే కొద్దిసేపట్లో, మరొక గంట సేపట్లో ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా బన్నీ రావాల్సిందే, ఇక్కడికి అల్లు అర్జున్ రావాల్సిందే. ఆయన అడ్వకేట్లతో కలిసి వచ్చేట అవకాశాలు ఉన్నాయి. అడ్వకేట్లతోటి నిన్న రాత్రి లేట్ నైట్ వరకు కూడా సంప్రదింపులు చేపట్టారు. అంటే అడ్వకేట్ ఇక్కడ అడిగినట్టుగా పోలీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి, విచారణ సమయంలో క్వశ్చనర్ కూడా ఇప్పటికే ప్రిపేర్ అయిపోయింది. పోలీసులు కూడా ఆయన్ని క్వశ్చన్ చేసేందుకు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ క్వశ్చనర్ తయారు చేశారు. ఆ రోజు ఏం జరిగింది, దానికి కారణం బన్నీ కాదు, అంటే బన్నీ ఎందుకు కాకూడదు, అంటే అల్లు అర్జున్ ఎందుకు కాకూడదు అంటూ కూడా క్వశ్చనర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సుదీర్ఘంగా విచారించే అవకాశాలు ఉన్నాయి. 11 నుంచి ఆ తర్వాత గంట పాటు విచారించడానికి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినట్టు సంఘటనతోటి ఒక మహిళ చనిపోవడానికి కారకులు మీరే అంటూ గతంలో వీడియోలు కూడా విడుదల చేశారు. చిక్కడపల్లి పోలీసులకు సంబంధించి వీడియోలు కూడా విడుదల చేశారు. ఇక్కడ ఉన్నట్టుగా ఏసీపీ రమేష్ కుమార్ కూడా దానికి సంబంధించి గతంలో మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు ఎంత చెప్పినా అన్ని వినకపోవడం వల్లనే ఈ విధంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొక అబ్బాయి చావుతో పోరాడుతున్నట్టుగా పరిస్థితి దాపురించడానికి అదే కారణం. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయినప్పటికీ పోలీసులు అతనికి ఉన్నటువంటి పరిస్థితిని వివరించినప్పటికీ కూడా ఆయన పెడచెవిన పెట్టడంతో భీష్మించి కూర్చోవడం, చివరి వరకు సినిమా చూసి వెళ్తానంటూ ఈ విధంగా భీష్మించి కూర్చోవడం తోటి ఈ సంఘటన జరిగింది. దానికి ఆయనే కారకులు అంటూ ఆ రోజు సంఘటన సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు విడుదల చేశారు. అదే అంశానికి సంబంధించి మరోసారి కూడా విచారణ చేపడుతున్నారు. ఇవాళ రెండవసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఇక్కడి నుంచి ఆయన వివరణ, అంటే సుదీర్ఘ వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినట్టు సంఘటన అన్ని కూడా స్టేట్మెంట్లు రికార్డు చేసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ పంపిస్తారు. ఎందుకంటే ఈ ఒక్క రోజుతో కూడా అయిపోయే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గతంలో ఒకసారి విచారించారు, ఇవాళ విచారిస్తారు, మళ్ళీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు 4 వారాల పాటు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంతో ఆ బెయిల్ ఉన్నంత కాలం ఆయనకు ఈ విచారణ ఉంటుంది. ఆ తర్వాత రవిచంద్ర ఈ రోజు తర్వాత పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. లేదు, రెగ్యులర్ గా బెయిల్లో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా విచారణకు పిలుస్తారు అన్న లైన్ ను ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఇప్పటికే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు. సో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ని కించపరుస్తూ తప్పుపడుతూ మాట్లాడారు. సో ఆయన నిజాలు మాట్లాడుతున్నా అనుకున్నారు, బట్ అవి మొత్తం అబద్ధాలు అంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన వరుస ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. బట్ దీని తర్వాత ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా? అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయనుకోవాలా? సో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను బట్టి ఎట్లా చూడొచ్చు? ఇవాళ విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ ను పూర్తిగా రికార్డ్ చేసేసి దాంతో హైకోర్టుకు సబ్మిట్ చేస్తారు. మరోసారి హైకోర్టు దృష్టికి హైకోర్టు ముందు ఉంచుతారు. హైకోర్టు విల్ డిసైడ్. హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఈయన బెయిల్ రద్దు చేయాలా లేదంటే కొనసాగించాలా. విచారణ కొనసాగించండి, విచారణకు హాజరవుతున్నారు. అయితే ఇవాళ విచారణకు రాకుంటే మాత్రం ఆ విచారణకు పోలీసులకు సహకరించట్లేదు కాబట్టి పోలీసులు కూడా
సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి అడ్వకేట్లతో మాట్లాడి అసలు ఇవాళ పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, దానికి సంబంధించిన వివరాలని రాత్రి తెలుసుకున్నారు. ఖచ్చితంగా వస్తారు. మరో గంట సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ఖచ్చితంగా వస్తారు, స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ రోజు జరిగినట్టుగా సంఘటన పూర్తి స్థాయిలో తీసుకుంటారు. అంతేకాకుండా దీనికి రాజకీయ వాతావరణం కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న తమిళనాడులో ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి పీసీ అధ్యక్షుల వరకు కూడా ఎవరు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిలికి రాజకీయ దుమారం లేపేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ చాలా సీరియస్ గా ఖండిస్తుంది అల్లు అర్జున్ అరెస్టు చేయడం. అల్లు అర్జున్ కేసు విషయంలో కూడా పోలీసులు తప్పు అంటూ బీజేపీ ప్రొజెక్ట్ చేసేట పనిలో ఉంది. అందుకే దాంతో పాటు అటు బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు కేసు సంబంధించి ఖండించింది. ఈ విధంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడం తోటి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఎవరు మాట్లాడద్దు అంటూ అటు సీఎం కూడా సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఓ పక్క కేసు పోలీసులు విచారణ చేపడుతున్నారు కాబట్టి పోలీసు కేసు విచారణలో ఉన్నట్టుగా సమయంలో ఎవరు మాట్లాడకపోవడం బెటర్ అంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఆ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అల్లు అర్జున్ ని నెటిజన్లు కూడా చాలా సీరియస్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇంటి మీద ఓయూ కార్యకర్తలు, ఓయూలు సంబంధించిన జేఏసీ నేతలు కూడా దాడులు చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి పోలీసులు కేసు పెట్టారు. ఈ అంశంలో ఎవరు కూడా ఒకరి మీద ఒకరు ఈ విధంగా దాడులు చేసుకోవడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎవరు కూడా సరైంది కాదంటూ ఓయూ జేఏసీ నేతల మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఈ బన్నీ విషయంలో అంటే ఈ అల్లు అర్జున్ విషయంలో ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మొన్నటికి వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎవరు అతిథులు కాదు, సినిమా హీరోలైనంత మాత్రాన నిజ జీవితంలో మీరు కూడా సామాన్య పౌరులకు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో మీకు కూడా అలాగే వర్తిస్తాయి తప్ప పెద్దగా అంటే సినిమాలో ఉన్నట్టుగా పోజులు, సినిమాలో ఇచ్చేట్టుగా డైలాగులు జనాల్లో ఇచ్చి సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. జనాన్ని ఇబ్బంది పెట్టడానికి మీరెవరో అతిథులు కాదు అంటూ కూడా ఈ విధంగా పోలీసులు కూడా వార్నింగ్లు ఇచ్చారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే బన్నీ చెప్పేది ఏంటంటే నేను ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నాను. కోర్టు కేసు సాకుగా చూపించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కోర్టు కేసు అడ్డు రాలేదా? ఆ అంశం తెలియదా? మీ అడ్వకేట్లు అలాంటి సమాచారం వేయలేదా? మీరు ఒక హీరోగా ఉండి పబ్లిక్ లో వచ్చేసి ఈ విధంగా రాద్ధాంతరం చేసి ఆమె చావు కారణానికి ఆ అబ్బాయి ఆ విధంగా చావుతో కొట్టుమిట్టాడడానికి కారణం మీరు కాదా అంటూ కూడా పోలీసులు అతన్ని బన్నీని చాలా హెచ్చరించారు. ఇక నుంచి ఇలాంటి హెచ్చరికలు కూడా చేయొద్దని చెప్పారు. ఎందుకంటే సీఎం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి సీఎం తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పేసి పోలీసులకు మెసేజ్ ఇచ్చారు. ఆ సమయంలో డీసీపీ బలవంతంగా అల్లు అర్జున్ని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కూడా అల్లు అర్జున్ తన వాహనం రూట్ నుంచి అభివాదం చేస్తూ బయటికి వెళ్ళినటువంటి వీడియోను కూడా పోలీసులు అయితే బయట పెట్టడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ మరి పోలీసులకు ఎటువంటి సమాధానం ఇస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. ఈ కేసులో పోలీసులు పలు రకాలుగా అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అంశానికి సంబంధించి రాజకీయ రంగు పులుముకుందనే చెప్పాలి. ఇక అల్లు అర్జున్ లాంటి స్టార్ని పోలీసులు అరెస్ట్ చేస్తారా, ఒకవేళ అరెస్ట్ చేసినా స్టేషన్ బెయిల్ ఇస్తారని చెప్పేసి అంతా అనుకున్నారు. కానీ ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటు ఈ ఘటనలకు సంబంధించి ఒక మహిళ మృతి చెందడం, తర్వాత ఆమె కొడుకు తీవ్ర గాయాలవడం, ఆ తర్వాత ఆయన ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం, వీటన్నిటి వ్యవహారంపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కేసులకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కొనసాగుతూ ఉంది. ఇక అల్లు అర్జున్ ఈరోజు ప్రధానంగా ఆయన బౌన్సర్ల కారణంగానే ఆ రోజు అక్కడ తొక్కిసల జరిగింది అనేది పోలీసులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే ఆ బౌన్సర్లు ఎవరు వాళ్ళందరినీ కూడా ఇటు పోలీసుల ముందు కూడా అంటే నోటీసులు ఇచ్చి హాజరుపరచాలని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఆ మేరకే అల్లు అర్జున్ని పోలీసులు అన్ని కోణాల్లో కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనకున్నటువంటి సమాచారం మేరకు 11 గంటలకు అల్లు అర్జున్ తన నివాసం నుంచి బయలుదేరి 11:30 వరకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకునే అవకాశం ఉంది. ఆ మేరకు పోలీసులు అయితే ఇక్కడ రెడీగానే ఉన్నారు. ఇక అల్లు అర్జున్ నుంచి పిలుపు రాగానే ఇటు కాన్వాయ్గా వాళ్ళు ఇక్కడి నుంచి అంటే పటిష్టమైనటువంటి బందోబస్తు మధ్య ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. శ్రీకాంత్.
సునీల్ మీరు లైన్ లో ఉండండి, హోల్డ్ ఆన్, కమ్ బ్యాక్ టు యూ. అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడే జన తాకిడి పెరుగుతోంది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభిమానుల తాకిడి లేకుండా పోలీస్ భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితిని వివరించడానికి మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, గుడ్ మార్నింగ్. సో ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక హడావుడి వాతావరణం కనిపిస్తోంది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? అక్కడ కూడా భారీ బందోబస్తు కనిపిస్తోంది. పోలీసు వాహనాలు, పోలీసు అధికారులు, పోలీసులు కూడా చాలా మంది కనిపిస్తున్నట్టు తెలుస్తోంది, స్క్రీన్ లో కనిపిస్తోంది. అట్లా పరిస్థితి ఏంటి అక్కడ? అయితే శ్రీకాంత్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి రెండవసారి అల్లు అర్జున్ ఇక్కడికి రానున్నారు. ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తి చేశారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మన వెనకాల కనిపిస్తుంది. అంతకంటే పోలీస్ స్టేషన్ పిఎస్ ముందు కూడా రోపాటి ఉంది. ఈ బయట ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఒక 100 మీటర్ల దూరంలో కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. అంటే 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరిని కూడా మీడియా ప్రతినిధులు, పోలీసులు మినహా ఏ ఒక్కరిని కూడా ఇక్కడికి రానివ్వట్లేదు. ప్రైవేటు వెహికల్స్ కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చారు. ఇవాటికి సంబంధించి మీ వాహనాలతో పాటు మీరు కూడా యాక్టివిటీ ఇవాళ తగ్గించుకోవాలి, మిగతా దూరంగా పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా తొలగించారు, ఇక్కడ నుంచి పంపించేశారు. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరగకుండా, అంటే ఇలా ఎక్కడ ఇబ్బంది కాకుండా గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా ఆందోళన కార్యక్రమం లేక కొంతమంది ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు ఇవ్వటం, దాంతో పాటు చూసేందుకు ఎగబాటం, ఈ విధంగా చేశారు. అలాంటి పరిస్థితి ఈసారి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు ఏ ఒక్కరిని మిగతా వాళ్ళని అలౌ చేయట్లేరు, అనుమతి ఇవ్వట్లేరు. అయితే కొద్దిసేపట్లో, మరొక గంట సేపట్లో ఇక్కడికి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ఖచ్చితంగా బన్నీ రావాల్సిందే, ఇక్కడికి అల్లు అర్జున్ రావాల్సిందే. ఆయన అడ్వకేట్లతో కలిసి వచ్చేట అవకాశాలు ఉన్నాయి. అడ్వకేట్లతోటి నిన్న రాత్రి లేట్ నైట్ వరకు కూడా సంప్రదింపులు చేపట్టారు. అంటే అడ్వకేట్ ఇక్కడ అడిగినట్టుగా పోలీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి, విచారణ సమయంలో క్వశ్చనర్ కూడా ఇప్పటికే ప్రిపేర్ అయిపోయింది. పోలీసులు కూడా ఆయన్ని క్వశ్చన్ చేసేందుకు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ క్వశ్చనర్ తయారు చేశారు. ఆ రోజు ఏం జరిగింది, దానికి కారణం బన్నీ కాదు, అంటే బన్నీ ఎందుకు కాకూడదు, అంటే అల్లు అర్జున్ ఎందుకు కాకూడదు అంటూ కూడా క్వశ్చనర్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ సుదీర్ఘంగా విచారించే అవకాశాలు ఉన్నాయి. 11 నుంచి ఆ తర్వాత గంట పాటు విచారించడానికి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినట్టు సంఘటనతోటి ఒక మహిళ చనిపోవడానికి కారకులు మీరే అంటూ గతంలో వీడియోలు కూడా విడుదల చేశారు. చిక్కడపల్లి పోలీసులకు సంబంధించి వీడియోలు కూడా విడుదల చేశారు. ఇక్కడ ఉన్నట్టుగా ఏసీపీ రమేష్ కుమార్ కూడా దానికి సంబంధించి గతంలో మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు ఎంత చెప్పినా అన్ని వినకపోవడం వల్లనే ఈ విధంగా మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొక అబ్బాయి చావుతో పోరాడుతున్నట్టు పరిస్థితి దాపురించడానికి అదే కారణం. పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. అయినప్పటికీ పోలీసులు అతనికి ఉన్నటువంటి పరిస్థితిని వివరించినప్పటికీ కూడా ఆయన పెడచెవిన పెట్టడంతో భీష్మించి కూర్చోవడం, చివరి వరకు సినిమా చూసి వెళ్తానంటూ ఈ విధంగా భీష్మించి కూర్చోవడం తోటి ఈ సంఘటన జరిగింది. దానికి ఆయనే కారకులు అంటూ ఆ రోజు సంఘటన సంబంధించిన వీడియోలు కూడా పోలీసులు విడుదల చేశారు. అదే అంశానికి సంబంధించి మరోసారి కూడా విచారణ చేపడుతున్నారు. ఇవాళ రెండవసారి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వస్తారు. ఇక్కడి నుంచి ఆయన వివరణ, అంటే సుదీర్ఘ వివరణ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రోజు జరిగినట్టు సంఘటన అన్ని కూడా స్టేట్మెంట్లు రికార్డు చేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ పంపిస్తారు. ఎందుకంటే ఈ ఒక్క రోజుతో కూడా అయిపోయే అవకాశాలు లేవని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ గతంలో ఒకసారి విచారించారు, ఇవాళ విచారిస్తారు, మళ్ళీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయనకు 4 వారాల పాటు హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దాంతో ఆ బెయిల్ ఉన్నంత కాలం ఆయనకు ఈ విచారణ ఉంటుంది. ఆ తర్వాత రవిచంద్ర ఈ రోజు తర్వాత పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అన్నదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. లేదు, రెగ్యులర్ గా బెయిల్లో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా విచారణకు పిలుస్తారు అన్న లైన్ ను ఇక్కడ మనం చూడాల్సినటువంటి అవసరం ఉందా? లేదంటే స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత ఇప్పటికే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బిఎన్ఎస్ సెక్షన్ 35(3) కింద అల్లు అర్జున్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అది కూడా అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలకు. సో అల్లు అర్జున్ చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలు, పోలీస్ డిపార్ట్మెంట్ ని కించపరుస్తూ తప్పుపడుతూ మాట్లాడారు. సో ఆయన నిజాలు మాట్లాడుతున్నా అనుకున్నారు, బట్ అవి మొత్తం అబద్ధాలు అంటూ కూడా ఇప్పటికే సివి ఆనంద్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పోలీసులు కూడా దీనిపైన వరుస ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది. బట్ దీని తర్వాత ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా? అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత బెయిల్ రద్దు చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయనుకోవాలా? సో మీకున్నటువంటి అవగాహన ప్రకారం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను బట్టి ఎట్లా చూడొచ్చు? ఇవాళ విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ ను పూర్తిగా రికార్డ్ చేసేసి దాంతో హైకోర్టుకు సబ్మిట్ చేస్తారు. మరోసారి హైకోర్టు దృష్టికి హైకోర్టు ముందు ఉంచుతారు. హైకోర్టు విల్ డిసైడ్. హైకోర్టు డిసైడ్ చేస్తుంది ఈయన బెయిల్ రద్దు చేయాలా లేదంటే కొనసాగించాలా. విచారణ కొనసాగించండి, విచారణకు హాజరవుతున్నారు,
అయితే ఇవాళ విచారణకు రాకుంటే మాత్రం ఆ విచారణకు పోలీసులకు సహకరించట్లేదు కాబట్టి పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆయన ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి అడ్వకేట్లతో మాట్లాడి అసలు ఇవాళ పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానం చెప్పాలి, దానికి సంబంధించిన వివరాలని రాత్రి తెలుసుకున్నారు. ఖచ్చితంగా వస్తారు. మరో గంట సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ ఖచ్చితంగా వస్తారు, స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ రోజు జరిగినట్టుగా సంఘటన పూర్తి స్థాయిలో తీసుకుంటారు. అంతేకాకుండా దీనికి రాజకీయ వాతావరణం కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా నిన్న తమిళనాడులో ఉన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచి పీసీ అధ్యక్షుల వరకు కూడా ఎవరు మాట్లాడకుండా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చిలికి రాజకీయ దుమారాన్ని లేపేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ చాలా సీరియస్ గా ఖండిస్తుంది అల్లు అర్జున్ అరెస్టు చేయడం. అల్లు అర్జున్ కేసు విషయంలో కూడా పోలీసులు తప్పు అంటూ బీజేపీ ప్రొజెక్ట్ చేసేట పనిలో ఉంది. అందుకే దాంతో పాటు అటు బీఆర్ఎస్ కూడా అల్లు అర్జున్ అరెస్టు కేసు సంబంధించి ఖండించింది. ఈ విధంగా రాజకీయ రంగు కూడా పులుముకోవడం తోటి కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఎవరు మాట్లాడద్దు అంటూ అటు సీఎం కూడా సందేశం ఇచ్చారు. ఎందుకంటే ఓ పక్క కేసు పోలీసులు విచారణ చేపడుతున్నారు కాబట్టి పోలీసు కేసు విచారణలో ఉన్నట్టుగా సమయంలో ఎవరు మాట్లాడకపోవడం మెటర్ అంటూ అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చారు. ఆ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అల్లు అర్జున్ ని నెటిజన్లు కూడా చాలా సీరియస్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇంటి మీద ఓయూ కార్యకర్తలు, ఓయూలు సంబంధించిన జేఏసీ నేతలు కూడా దాడులు చేశారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసేసి పోలీసులు కేసు పెట్టారు. ఈ అంశంలో ఎవరు కూడా ఒకరి మీద ఒకరు ఈ విధంగా దాడులు చేసుకోవడం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఎవరు కూడా సరైంది కాదంటూ ఓయూ జేఏసీ నేతల మీద కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఈ బన్నీ విషయంలో అంటే ఈ అల్లు అర్జున్ విషయంలో ఇటు ఫ్యాన్స్ కావచ్చు, ఎవరు కావచ్చు, ఎక్కడైనా కానీ మీరు కూడా సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ కూడా పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. మొన్నటికి వీడియో రిలీజ్ చేసిన తర్వాత పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఎవరు అతిథులు కాదు, సినిమా హీరోలైనంత మాత్రాన నిజ జీవితంలో మీరు కూడా సామాన్య పౌరులకు ఎలాంటి చట్టాలు వర్తిస్తాయో మీకు కూడా అలాగే వర్తిస్తాయి తప్ప పెద్దగా అంటే సినిమాలో ఉన్నట్టుగా పోజులు, సినిమాలో ఇచ్చేట్టుగా డైలాగులు జనాల్లో ఇచ్చి సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. జనాన్ని ఇబ్బంది పెట్టడానికి మీరెవరో అతిథులు కాదు అంటూ కూడా ఈ విధంగా పోలీసులు కూడా వార్నింగ్లు ఇచ్చారు, హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ తర్వాత మరొక అంశం ఏంటంటే బన్నీ చెప్పేది ఏంటంటే నేను ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేందుకు కోర్టు కేసు సాకుగా చూపిస్తున్నాను. కోర్టు కేసు సాకుగా చూపించినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడానికి కోర్టు కేసు అడ్డు రాలేదా? ఆ అంశం తెలియదా? మీ అడ్వకేట్లు అలాంటి సమాచారం వేయలేదా? మీరు ఒక హీరోగా ఉండి పబ్లిక్ లో వచ్చేసి ఈ విధంగా రాద్ధాంతరం చేసి ఆమె చావు కారణానికి ఆ అబ్బాయి ఆ విధంగా చావుతో కొట్టుమిట్టాడడానికి కారణం మీరు కాదా అంటూ కూడా పోలీసులు అతన్ని బన్నీని చాలా హెచ్చరించారు. ఇక నుంచి ఇలాంటి హెచ్చరికలు కూడా చేయొద్దని చెప్పారు. ఎందుకంటే సీఎం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి సీఎం సమయాన్ని కూడా అంటే ప్రభుత్వ సమయాన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదే అంశాన్ని పోలీసులు చెప్పారు. ఎందుకంటే సీఎం కూడా ఆ అబ్బాయిని పరామర్శించకుండా అతను అల్లు అర్జున్కి ఏమైందని, కాలు పోయిందా, కన్ను పోయిందా, అతనికి ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నాయా, ఎందుకు అతను పరామర్శిస్తున్నా? సరే పరామర్శిస్తే బాగానే ఉంది. ఆ అబ్బాయికి మీరు ఇచ్చేట్టుగా పరామర్శ ఏంటి, సమాజానికి సినీ ఇండస్ట్రీ ఇచ్చేట్టుగా మెసేజ్ ఏంటి అంటూ కూడా సీఎం అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారని చెప్పుకోవచ్చు. దీంతో ఆ తర్వాత మళ్ళీ ఇటు బీజేపీ నుంచి అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్ సీఎం కి అగెనిస్ట్ కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా రకరకాల రవిచంద్ర ఒకవైపు మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ తన ఇంటి నుంచి బయలుదేరబోతున్నారు. అల్లు అర్జున్ తో పాటు మరొక వెహికల్లో 2 వాహనాల్లో అల్లు అర్జున్ తో పాటు తన లీగల్ టీం ఇద్దరు కూడా పోలీస్ స్టేషన్కి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా హడావుడి వాతావరణం ఉంది. కొంతమంది ప్రముఖులు కూడా అల్లు అర్జున్ దగ్గరికి వస్తున్నారు, ఆయనకు మద్దతుగా వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకోవైపు అల్లు అర్జున్ లాంటి ఒక నేషనల్ స్టార్ హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ లో ఆయన పైన కేసు నమోదైంది. సో వస్తున్నటువంటి క్రమంలో మీరు చెప్తున్నారు 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు, మొత్తం కట్టుదిట్టమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉంది, ఎక్కడ ఫ్యాన్స్ కూడా రాకుండా. బట్ కొంతమంది సెలబ్రిటీలు కూడా గతంలో మనం చూసాం మొదటిసారి చిక్కడపల్లి పిఎస్కి వచ్చినప్పుడు. సో ఇప్పుడు అట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉండే ఛాన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించి ఎట్లా ఉంది? సో ఎట్లాంటి రూట్ లో అల్లు అర్జున్ రాబోతున్నారు? ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా జాగ్రత్తలు పడుతున్నారు. ఈసారి గతంలో ఇక్కడికి డైరెక్టర్ వచ్చారు, దాంతో పాటు ఇక్కడికి గతంలో ఇక్కడ నిర్మాతలు అందరూ వచ్చారు. అంటే సినీ ఇండస్ట్రీ, సినీ యూనిట్ అంటే ముఖ్యంగా పుష్పకు సంబంధించిన సినిమా యూనిట్ సభ్యులు ఇక్కడికి వచ్చారు. అయితే వాళ్ళని కూడా పోలీసులు దూరంగా పంపించారు. మీతోటి ఇక్కడ విచారణ చేయాల్సింది బన్నీకి సంబంధించిన విషయం. ఆయనే ఉన్నటువంటి ఉడిపడ్డాడు, దాంతో సంధ్య థియేటర్ దగ్గరికి రావడం తోటి సంఘటన జరిగింది. ఆయననే విచారించాల్సింది. మీరంతా ఎవరు? అంతేకాకుండా అల్లు అర్జున్ మామ కూడా ప్రతి సందర్భంలో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పిల్లనిచ్చినట్టుగా మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడికే వచ్చారు. ఇది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి
ఆ తర్వాత నాంపల్లి కోర్టుకు అడ్వకేట్లని మొబిలైజ్ చేయటం, ఇదంతా ఆయన ఒక ప్లాన్ గా చేశారు. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ లీడరు నిన్న గాంధీ భవన్ లో కూడా చాలా కొంతమంది కాంగ్రెస్ నాయకులను కూడా కలిశారు ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కొంత ఏమైనా రిలీఫ్ కలిగించే విధంగా ఆ పోలీసుల విచారణకు సంబంధించి దానికి సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు కూడా ఆ చంద్రశేఖర్ రెడ్డి నిన్న గాంధీ భవన్ లో కొడుకొచ్చారు. మొత్తానికి ఈ విధంగా ఎవరు వచ్చినా ఒక్కరినే ఎంట్రీ చేసేట్టుగా అలౌ చేసేట్టుగా అవకాశం ఉంది. ఖచ్చితంగా విచారణకు కేవలం అల్లు అర్జున్ మాత్రమే పిలిచారు లోపలికి, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి. ఆ లోపలికి మాత్రం ఒక అల్లు అర్జున్ నే లోపలికి అలౌ చేస్తారు. ఆయన నుంచే స్టేట్మెంట్ తీసుకుంటారు. హైకోర్టు ఆదేశాల మేరకు క్వశ్చనర్ కూడా తయారు చేశారు. ఆ రోజు జరిగినట్టు సంఘటనకు వివరాలు తెలుసుకుంటేందుకు ఆ క్వశ్చనర్ కూడా పూర్తి చేశారు. ఇంకొకటి అదే క్వశ్చనర్ ని రవిచంద్ర, ఇప్పటికే అటు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఒక హడావుడి వాతావరణం కనిపిస్తోంది. చిక్కడపల్లి పిఎస్ దగ్గర కూడా మీరు అంటున్నట్టు, మీరు చెప్తున్నట్టు మూడంచెల భద్రత కనిపిస్తోంది. మీ వెనకాల కూడా బ్యారికేడ్లు, బందోబస్తు, పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. బట్ ఇంకొక వాదన వినిపిస్తోంది, అల్లు అర్జున్ ఈ రోజు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉండకపోవచ్చేమో అన్నటువంటి ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే పోలీసుల యాక్షన్ ఎట్లా ఉండవచ్చు? ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉంటారు. ఎందుకంటే చట్టాన్ని ఉల్లంఘించినట్టే, ఇవాళ అల్లు అర్జున్ రాకుంటే మరోసారి ఉల్లంఘించినట్టే. పోలీసుల మీద ఆయన తప్పుని, నెప్పాన్ని మోపే విధంగా ఆయన ప్రవర్తన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ రోజు కూడా పోలీసులది తప్పు, నేను చాలా కరెక్ట్ అన్నట్టు చెప్పుకొచ్చారు. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టారు. కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. సీఎం మాట్లాడిన తర్వాత కౌంటర్ అటాక్ కూడా చేశారు. ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఒక హీరో మాత్రమే, చాలా మంది హీరోలు ఉన్నారు దేశవ్యాప్తంగా, చాలా మంది హీరోలు ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. చాలా సినిమాలు, పాన్ ఇండియా మూవీలు తెలుగులో చాలా మంది తీశారు. ఇంతకంటే చాలా సీనియర్ నటులు ఉన్నారు. చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఉన్నారు. అందులో ఒక హీరో ఈయన మాత్రమే. ఈయనని పెద్దగా మేమే ప్రత్యేకంగా ఏమీ చూడట్లేదు. ఆయనే ఎక్కువగా ఊహించుకోని విధంగా ప్రెస్ మీట్ పెట్టేసి పోలీసుల మీద టార్గెట్ పెట్టేసి పోలీసుల్ని కౌంటర్ చేసే విధంగా, సీఎం ని కౌంటర్ చేసే విధంగా, రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. చిక్కడపల్లి ఆ విధంగా ఉన్నాయంటూ పోలీస్ స్టేషన్ కి వాళ్ళ ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రావాల్సిందే, ఆయన స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే. ఆ స్టేట్మెంట్ ప్రకారమే ముందుకెళ్తారు. ఇదే స్టేట్మెంట్ ని కోర్టు దృష్టికి తీసుకెళ్తారు పోలీసులు. ఒకవేళ రాకుంటే మాత్రం చట్టాన్ని ఉల్లంఘించారు, విచారణకు సహకరించట్లేరంటూ కోర్టుకు వెళ్తుంది. ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ విచారణకు సహకరించట్లేదు, హైకోర్టు ఆదేశాలు కూడా లెక్క చేయట్లేరు అంటూ మళ్ళీ కోర్టుకు వెళ్తారు. కోర్టు ఇమీడియట్లీ బెయిల్ రద్దు చేసేట్టుగా అవకాశాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే విచారణకు హాజరు కాకపోతే ఆ తర్వాత పోలీసులు అదే స్టేట్మెంట్ ని కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఎందుకంటే ఆ చట్టాన్ని ఉల్లంఘించినట్టే, విచారణకు హాజరు కాకపోతే మాత్రం విచారణకు హాజరు కావట్లేదంటూ కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తారు. దాంతో సీరియస్ గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం మూడో అంచె భద్రత దగ్గర ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ భారీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ మరీ భద్రత కూడా పెంచాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్లకు వచ్చేట అవకాశం ఉందని తెలిసే భద్రతను కూడా పెంచారనడానికి ఇది ఒక ఉదాహరణగా చూసుకోవచ్చు. ఖచ్చితంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అల్లు అర్జున్ రావాల్సిందే. ఆయన అడ్వకేట్లైనా రావాల్సిందే. అడ్వకేట్లతో కలిసి వచ్చేట అవకాశాలు ఉన్నాయన్నది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వినిపిస్తున్నట్టుగా సమాచారం. అడ్వకేట్స్ తో కలిసి రవిచంద్ర, అడ్వకేట్ లో కలిసి ఆయన ఇప్పుడు పిఎస్ కి వస్తున్నటువంటి క్రమంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో ఒకవేళ విచారణకు హాజరైతే గనక సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం పోలీస్ అంటే ప్రెస్ మీట్ లో పెట్టినటువంటి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి క్లారిటీ, సో సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం మళ్ళీ ఆ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కి ఏమైనా తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉంటాయా? సో ఒకవేళ అల్లు అర్జున్ ని స్టేట్మెంట్ రికార్డ్ తర్వాత సంధ్యా థియేటర్ కూడా తీసుకెళ్తారేమో, నోటీసుల్లో అది కూడా ఉందేమో అన్నది ఒక వాదన వినిపిస్తోంది. సో దీనిపైన ఏమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఇక్కడ ఉన్నట్టుగా పోలీస్ బాస్లతోటి అదే అంశానికి సంబంధించి మాట్లాడాను. ఇక్కడి నుంచి సంధ్యా థియేటర్ కి మళ్ళీ వాళ్ళని తీసుకెళ్తారంటే అంత సినిమా లేదు. ఆ రోజు ఈయనని తీసుకెళ్లి అంత షో చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా వెళ్ళి షో చేయాల్సిన అవసరం లేదు. విచారణకు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందో పూర్తిగా వీడియో ఉంది. ఆ వీడియో ప్రకారం మా క్వశ్చనర్ ఉంటుంది. ఆయన ఇచ్చేట్లకి సమాధానం బట్టేసి ఆ తర్వాత విచారణ మొదలు పెడతాం. మరొక అంశం ఏంటంటే ఈ అంశం కూడా బయటకు వచ్చింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి మరోసారి అల్లు అర్జున్ వెళ్తారు అంటూ అలాంటి సమాచారం కూడా ఉంది. మీడియాలో అలాంటి కథనాలు కూడా వస్తున్నాయి, లీకులు వస్తున్నాయి. అంటే తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పటి వరకు అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సంధ్యా థియేటర్ దగ్గర కూడా భద్రత ఏర్పాటు చేయలేదు పోలీసులు. ఎందుకు చేయలేదంటే ఆయన అక్కడికి తీసుకుపోయే అవకాశం లేదు కాబట్టి అక్కడ చేయలేదు. పోలీసులు అక్కడ ఎలాంటి భద్రతలు ఏర్పాటు చేయలేదు. చిక్కడపల్లి దగ్గరలో ఉన్నట్టుగా
సంధ్య థియేటర్ దగ్గర Right. తీసుకుపోయేందుకు అవకాశం రవిచంద్ర- లేదు. ఎందుకంటే రవిచంద్ర. ఒకవేళ అక్కడికి ఎందుకు తీసుకెళ్తారంటే కొన్ని సందర్భాలు ఏంటంటే ఏదైనా మర్డర్ జరిగినప్పుడు అలాంటి విచారణ Exactly, తీసుకెళ్తారు. అంటే exactly. Point. ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడికి వెళ్ళి చూపిస్తారు. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది, మర్డర్ సిచ్యువేషన్స్ ఉంటుంది. ఇక్కడ మర్డర్ సిచ్యువేషన్ కాదు, తొక్కిసలాటతో ఒక మహిళ చనిపోయింది కాబట్టి విచారణలో భాగంగా ఆయన స్టేషన్ కి వచ్చేసి తిరిగి వెళ్ళేట అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి శ్రీకాంత్.